ఈరోజు ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద మరి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము చేస్తున్నాం ఈ ధర్నా. రణబేరి 2.0గా మరి ఈ రోజున మనం చూస్తే ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచినా కానీ కనీసం పిఆర్సీ కమిటీని కానీ పిఆర్సీ చైర్మన్ కానీ నియమించలేదు. ఇప్పటి వరకు మరి ఎన్నో 42 మాసాల మేము పిఆర్సీని కోల్పోయాం. ఇంకా రానున్న కాలంలో 4 డిఏలు బకాయిగా ఉన్నాయి. ఆ 4 డిఏల సంగతి కూడా ఏమీ చెప్పలేదు. గత ప్రభుత్వం ఈ డిఏలని ఎలానే బకాయి పెట్టి పిఆర్సీ ఇస్తున్నానని చెప్పేసి డిఏలే మాకు చెల్లించి పిఆర్సీగా చూపించింది. ఇదిగో ఈ ప్రభుత్వం మేము వచ్చే ముందు మీకు కావలసినటువంటి మంచి పిఆర్సీని ఇస్తానని చెప్పి ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోమని ఈ రోజున మేము మరొకసారి ఆయనకి జ్ఞాపకం చేయడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏమైనప్పటికీ కూడా మా యొక్క జీతభత్యాలని దృష్టిలో ఉంచుకొని మేము చేస్తున్నటువంటి ఈ ధర్నాని మరి ఈ రోజున మీరు ఒక పరిగణలోకి తీసుకొని మాకు రావాల్సినటువంటి సమస్యలన్నిటినీ ఒక పిఆర్సీయే కాదు, ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, ఉపాధ్యాయులను నిర్బంధంగా మరి అనేక విధాలైన యాప్ల ద్వారా మమ్మందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఆ యాప్ల భారాన్ని మరి బోధనేతర పనులన్నింటినీ కూడా మాకు తీసివేసి మేము బోధనకు మాత్రమే అంకితమయ్యేలాగా మరి ప్రభుత్వం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాలని, అదేవిధంగా సెలవుల విషయంలో కూడా ఈరోజు సెలవు ఉంది, రేపు సెలవు లేదంటూ రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉపాధ్యాయ లోకాన్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ఈ రోజున పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, మరి అదేవిధంగా కావలసినటువంటి ఇవ్వాల్సిన 4 డిఏల బకాయిలను వెంటనే చెల్లించి ఉపాధ్యాయులు ఉద్యోగులకి సరి అయిన న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం.